హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్ గారికి కేతిరెడ్డి గారు షాక్ ఇస్తున్నారు సార్. ప్రతిసారి అంటే ఎందుకు ఓడిపోయామన్న దానిపైన విశ్లేషణ చేస్తూ తన యూట్యూబ్ లో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వీడియోల్ని తెలుగుదేశం వాళ్ళు ఎక్కువగా వైరల్ చేస్తున్నారు సార్. అసలు ఆయన ఏం చెప్తున్నారు, మరి దాన్ని తెలుగుదేశం వాళ్ళు ఎందుకు వైరల్ చేయాల్సి వస్తుంది? యాక్చువల్గా తెలుగుదేశం వాళ్ళతో పాటు వైసీపీ వాళ్ళు కూడా వైరల్ చేస్తున్నారు. అంటే ఎవరికి కావాల్సిన పార్ట్ వాళ్ళు వైరల్ చేస్తున్నారు. ఓకే, సాక్షిలో ఒక పార్ట్ వస్తుంది, జ్యోతిలో ఇంకొక పార్ట్ వస్తుంది. ఇది మామూలే కదా, తెలుగుదేశం వైసీపీ లేదా కూటమి వైసీపీ రెండు శిబిరాలుగా మోహరించినప్పుడు ఎవరికి పనికొచ్చే పార్ట్లు వాళ్ళు చేయడం అనేది మామూలే. కాకపోతే రెండు కూడా జనాలకైతే అందుబాటులోకి వస్తాయి. సో ఏదేమైనా కేతిరెడ్డి మామూలుగా ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరంకి వెరీ పాపులర్. సో ఆయనకి అలవాటు ఉంది వీడియోస్ చేయడం, కాబట్టి ఇప్పుడు కూడా ఆయన చేస్తున్నాడు. బట్ ఇప్పుడు ఆయన గెటప్ కానీ అంతా మారిపోయింది. కొంత గడ్డం అది పెంచి కొంత సీరియస్ అయ్యాడు. అంటే బాగా హర్ట్ అయినట్టుగా కనిపిస్తున్నాడు తను ఓడిపోవడం అనేది. దాని నుంచి ఆయన కొంత కోలుకొని అసలు ఓటమికి కారణాలు ఏంటి, మనం ఇప్పుడు ఈ ప్రభుత్వంతో ఎలా డీల్ చేయాలి, ఈ విషయాలు తనకు అనిపించినవి చెప్తున్నాడు. మంచి చెడ్డ అనేది పక్కన పెడితే ఆయనకు అనిపించినవి చెప్పడం అనేది మంచిదే. ఆ రకంగా జగన్ కూడా అతన్ని ఏమీ అడ్డుకుంటున్నట్టు కనపడలేదు. జగన్ కూడా తన ఇతరుల అభిప్రాయాలను మనం ఇంతకుముందు డైరెక్ట్గా వినలేదు, ఇప్పుడు విందామన్నట్టుగానే జగన్లో కూడా మార్పు కనిపిస్తుంది. మొన్న కూడా ఆయన ప్రజా దర్బార్ నిర్వహించినప్పుడు అనేక మంది ప్రజలు లేకపోతే కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు అందరికీ టైం ఇచ్చి అందరితో మాట్లాడి వాళ్ళకి నమ్మకం కలిగించడం, అట్ ద సేమ్ టైం వాళ్ళ అభిప్రాయాలు తను వినడం, ఇది ఎప్పుడూ నాయకుడికి ఉండాల్సిన లక్షణం. అది 5 ఏళ్ళుగా అతను చేయలేదు జగన్. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. సో ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఓటమి మనకు అనేక విషయాల్ని తెలియజేస్తుంది. అదేదో సామెత ఉంది కదా, గెలుపు నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది, ఓటమి ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తుందని. అంటే మన చుట్టూ ఏం జరుగుతుందనేది ఓడిన తర్వాత కానీ మనకు అర్థం కాదు, గెలుపులో మనకేమీ కనిపించవు. సో అది ఇప్పుడు జగన్కి అనుభవంలోకి వచ్చింది, జగన్ ఫేస్ చేస్తున్నాడు. సో దాని నుంచి జగన్ కూడా గుణపాఠాలు నేర్చుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. సో కేతిరెడ్డి ఏం చెప్పాడు అని చూస్తే అనేక విషయాల మీద కేతిరెడ్డి మాట్లాడుతున్నాడు. లేటెస్ట్గా ఆయన వీడియోలో ఒకటి టికెట్ రేట్లు తగ్గించమని ఎవరూ వచ్చి నిన్ను అడగలేదు, నీకెందుకు అది, అనవసరంగా నువ్వు సినిమా వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు, టికెట్ రేట్ తగ్గించడం అనేది నీ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ ఎవరు అడగని దాన్ని నువ్వు చేసి సినిమా వాళ్ళకి యాంటీగా అవ్వడం. ఇప్పుడు అదే సినిమా వాళ్ళే తగ్గించుకుంటున్నారు ఆటోమేటిక్గా. అప్పుడేమో నువ్వు తగ్గిస్తే నువ్వు యాంటీ అయినావు, సినిమా వాళ్ళందరూ నిన్ను యాంటీగా ఇచ్చేశారు, దానివల్ల వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు. సో ఇది అవసరమా అనేది ఆయన మాట్లాడాను. అది లాజికల్గానే ఉంది. నిజంగా కూడా జగన్ని ఏ ప్రజలు వచ్చి మాకు టికెట్లు రేట్లు ఎక్కువైందని అడగలేదు. ఎందుకంటే సినిమా కొన్ని రకాల వాటికి జనం ఎంత ఖర్చు అయినా పెడతారు. మామూలుగా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగితేనే వాళ్ళు ఏడుస్తారు. చింతపండు, ఎర్రగడ్డు, ఆనియన్ ఇవి పెరిగితే వాళ్ళు, ఎర్రగడ్డ అంటే మళ్ళీ మా చిత్తూరు భాష, ఇది పెరిగితే మాత్రమే వాళ్ళు ఏడుస్తారు తప్ప లగ్జరీవి పెరిగితే ఏడవరు. మామూలుగా 3 kinds ఆఫ్ నీడ్స్ ఉంటాయి: లివింగ్ నీడ్స్, తర్వాత లైవ్లీహుడ్ నీడ్స్ అండ్ లైఫ్ స్టైల్ నీడ్స్. ఇందులో లివింగ్ నీడ్స్, లైవ్లీహుడ్ నీడ్స్ రేట్లు పెరిగితే మాత్రమే జనం గోల్ చేస్తారు. లైఫ్ స్టైల్ నీడ్స్ ఉంటాయి. లైఫ్ స్టైల్ నీడ్స్ అంటే ఇట్లాంటివి మనకి లగ్జరీ ఐటమ్స్ కానీ అవన్నీ పెరుగుతూనే ఉంటాయి మార్కెట్లో, వాటి మీద ఎవరు గోల్ చేయరు. సో ఇప్పుడు కూల్ డ్రింక్ 100 రూపాయలు పెట్టి రెడ్ బుల్ గిడ్బుల్ తాగే వాళ్ళు తాగుతూనే ఉంటారు. అది ఇప్పుడు 150 అయింది కాబట్టి రెడ్ బుల్ 150 అయింది నేను గొడవ చేస్తాను ఎవడు చేయడు. సో 150 అయినా కూడా తాగుతారు. అలాగా అదే మామూలుగా మనకి పాలు ప్యాకెట్ పెరిగితే మాత్రం ఫీల్ అవుతారు. సో ఇట్లా సైకాలజీ అది బేసిక్గా. అందుకని ఎవరు థియేటర్లకి రేట్లు పెంచిందని ఎవరు ఫీల్ అయ్యేవాడు, పోయేవాడు పోతాడు, పోన్నాడు ఇంకొక సినిమాకి వెళ్దాంలే అనుకుంటారు. అలా ఉంటుంది తప్ప దాన్ని గవర్నమెంట్ని అడగదు, అది తప్పు. అట్లాగే నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని, నా మైనార్టీ అని అన్నాడు, దాంతో ఓసీలు దూరం అయ్యారు ఇంకి అనే పాయింట్ కూడా కొంతవరకు కరెక్టే. ఎందుకంటే ఆయన జగన్ అన్న దాంట్లో కూడా ఏం తప్పు లేదు. ఆ వర్గాలను కూడా డెవలప్ చేసి ఇంక్లూజివ్ గ్రోత్లోకి తీసుకురావాలనేది
వరల్డ్ వైడ్ ఎకనామిస్టులు కూడా అదే చెప్తున్నారు. కానీ దాన్ని తీసుకొచ్చే పద్ధతిలో జగన్ పొరపాటు చేసినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా సామాజికంగా కానీ లేకపోతే గ్రామాల స్థాయిలో కానీ ఎక్కడైనా ఆధిపత్యం చలాయించేది అప్పర్ కాస్ట్ సంబంధించిన నాయకులే. సో ఎందుకంటే వాళ్ళకి అర్ధబలం అంగబలం వ్యవహారాలన్నీ ఉంటాయి, వ్యవస్థల్లో వాళ్ళ మనుషులు ఉంటారు, అన్నీ ఉంటాయి. ఈ దళితులకి బీసీలకి వీళ్ళకి అవేవి ఉండవు ఇంకా. కానీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి రాజకీయాలు చేయాలంటే ఇప్పుడు కష్టం. సో ఫైనల్గా వాళ్ళకి చేసి వాళ్ళంతా ఓట్లు వేసారా అనేది కూడా లేదు అనేది ఈయన చెప్తున్నాడు. ఆ పాయింట్ కూడా లాజికల్గానే ఉంది. సో అట్లాగే రేషన్ షాప్ ఉన్నదాన్ని నువ్వు తీసేసి వాళ్ళ ఇంటికే చేయడం అనేది వాళ్ళకు ఉపయోగపడి ఉండొచ్చు. కానీ అక్కడ రేషన్ షాప్ నడిపే అప్పర్ కాస్ట్ వాడే ఎక్కువ నడుపుతారు, లేదా ఆధిపత్యం ఉండేవాళ్ళు నడుపుతారు. వాళ్ళకి ఇప్పుడు కాలుతుంది, కాలి వాళ్ళు నెగిటివ్గా మారుతారు. వాళ్ళు నెగిటివ్ మారడం వల్ల ఆ ఏరియాలో ఆ గ్రామంలో ఓట్లని వాళ్ళు వేయనీయకుండా చూసుకోవడం అనేది జరుగుతుంది. ఇలాగా నువ్వు చేయాలనుకున్న అన్ని మంచి పనులు నీ కొంప ముంచాయి అనేది అతను ఓపెన్గా చెప్తున్నాడు. ఇదంతా కూడా వైసీపీ వాళ్ళు డీటెయిల్గా పెట్టకుండా ఎక్కడైతే జగన్ విమర్శించాడో అంతవరకే కట్ చేసి జగన్కి యాంటీగా కేతిరెడ్డి మాట్లాడుతున్నట్టు వైరల్ చేస్తున్నారు. నిజానికి జగన్కి యాంటీగా అతను మాట్లాడలేదు, జగన్ని పొగుడుతూ కూడా మాట్లాడారు అదే వీడియోలని. జగన్ మనకి అండగా ఉండాలి, మనం అందరూ జగన్కి అండగా ఉండాలి, జగన్ని ఇప్పుడు అందరూ టార్గెట్ చేస్తున్నారు, ఇటు ఫ్యామిలీలో టార్గెట్ చేస్తున్నారు, ఇటు రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు. వీటన్నిటిని అతను తట్టుకొని నిలబడడం చాలా చాలా కష్టం. ఈ సమయంలో మనం అందరం పార్టీకి జగన్కి అండగా నిలబడాలి. జగన్ ఇప్పుడు కూడా తెలిసి ఆయన ఎవరికి చెడ్డ చేయలేదు, ఆయన రాజకీయ విధానాల వల్ల ఇబ్బందులు అయ్యుండొచ్చు తప్ప పర్సనల్ స్థాయిలో ఆయన ఎవరికి చెడ్డ చేయాలని ట్రై చేయలేదు. సో కాబట్టి ఆయన్ని మనం నిలబెట్టుకోవాలి, అండగా ఉండాలి, జగన్ ఎవరికి కూడా హాని చేయలేదు అనేది కూడా అతను ఆ వీడియోలోనే మాట్లాడాడు. అంటే ఒక పార్టీలో ఉండి పార్టీ అధినాయకుడు కావచ్చు, పార్టీ పాలసీలు కావచ్చు, మనం ఓడిపోవడానికి ఏమేమి కారణాలు అనేది తను మాట్లాడుతున్నాడు. అట్లాగే తన ఆవేదన రాజకీయ నాయకులను మాత్రమే అన్ని సమస్యలకి మేమే కారణం అన్నట్టు ఎందుకు విమర్శిస్తారు, మిగతా వ్యవస్థలు లేవా, న్యాయ వ్యవస్థ ఉంది, బ్యూరోక్రసీ ఉంది, రకరకాల వ్యవస్థలు ఉన్నాయి కదా, మీడియా ఉంది, వీళ్ళందరినీ వదిలిపెట్టి సమాజంలో జరిగే సర్వ అనర్థాలకు రాజకీయ నాయకులే కారణం అంటున్నారు అన్న ఆవేదన కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు. ఏదేమైనా తను దాచుకోకుండా చెప్పడం, ఆల్రెడీ ఆయన జగన్ కూడా వెళ్ళి కలిసి వచ్చేటట్టు జగన్తో కూడా చెప్పుండొచ్చు. దీన్ని ఓపెన్గా కూడా ప్రజల్లోకి, తన కార్యకర్తల్లోకి, నాయకుల్లోకి కూడా తన అభిప్రాయాలు తీసుకువెళ్ళాలనేది ఆయన ఉద్దేశం. అదైతే నాకైతే ఏమి బ్యాడ్గా అయితే ఏమీ అనిపించలేదు. తన అభిప్రాయాలు తను చెప్పాడు, దాని మీద చర్చ ఎప్పుడు కూడా జరగాలి. ఎప్పుడన్నా కూడా తాళం వేసే వాళ్ళతోనే ఇబ్బంది, కానీ ఇలాగా క్రిటికల్గా ఉండడం అవసరం. పార్టీలో కూడా చాలామంది క్రిటికల్గా ఉన్నప్పుడు జగన్ వాళ్ళ మాట విని ఉండడు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక నిర్ణయానికి వచ్చినాక క్రిటికల్గా 10 మంది చెప్తే 10 మంది అభిప్రాయాలు ఫాలో కావాలి. ఎప్పుడైనా ఒక టీం లీడరు అందరి అభిప్రాయాలు వినాలి, ఫైనల్గా తనే డెసిషన్ తీసుకోవాలి. దట్ ఈస్ ద లీడర్షిప్. లేకపోతే 10 మంది అభిప్రాయాల్ని తను ఫాలో కాలేడు. 10 భిన్నమైన అభిప్రాయాలు వచ్చినప్పుడు ఏ అభిప్రాయాన్ని అమలు చేయాలనుకున్నప్పుడు తను ఏది కన్విన్స్ అవుతాడో దాన్నే ఎవరైనా కూడా చేస్తారు. దట్ ఈస్ ద మెథడ్. దేంట్లో అయినా, కార్పొరేట్ సెక్టర్లో అయినా, డెమోక్రసీలో అయినా. సో కాకపోతే తను ఇవన్నీ ఆలోచించకుండా వాటికి క్రిటికల్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వకుండా, క్రిటికల్గా ఉన్న వాళ్ళ మాట విని చర్చించకుండా జగన్ చేశాడనేది ప్రధానంగా ఇప్పుడు వస్తున్న ఇది ఇప్పుడు జగన్కి అది హెల్ప్ చేస్తుంది తప్ప ఇటువంటి ధోరణి నష్టమైతే చేయదు. జగన్ ఇప్పుడన్నా అది వింటే అతను పొలిటికల్ పార్టీగా నిలబడతాడు. ఎందుకంటే తనకి ఇవాళ నేను అనుకోను లైఫ్లోనే దిస్ ఇస్ ద వర్స్ట్ క్రైసిస్. గతంలో ఉన్నా కూడా అతనికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండింది, ఇటు మోడీ యాంటీగా లేడు, ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ ఏంటంటే మోడీ యాంటీగా ఉన్నాడు, మోడీ యాంటీగా అంటే ఇతనితో ప్రోగా లేడు. సో చంద్రబాబు ఇదే సమయం ఇప్పుడు కానీ తొక్కకపోతే ఇంకెప్పుడు మనం జగన్ను తొక్కలేం, మళ్ళీ జగన్ గట్టిపడిపోతాడు మళ్ళీ అన్న ఇది తెలుగుదేశం వర్గాల్లో అంతా విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ క్రైసిస్ని మామూలుగా కమ్యూనిస్టులు కూడా చెప్తుంటారు, క్రైసిస్ని ఆపర్చునిటీగా మార్చుకోవాలని, అంటే సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలి అనేది కమ్యూనిస్టులకి ఉండే ఒక లక్షణాల్లో ఒకటి.
సో అది అందరికి కూడా ఉండాల్సిన లక్షణం. అది ఎవరుంటే వాళ్ళే ఆ క్రైసిస్లో నుంచి బయటకు వస్తారు, నిలబడతారు. జగన్కి కూడా అది ఉందా లేదనేది ఇది టెస్టింగ్ టైమ్స్, దీంట్లో తేలిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.